హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్మితో డానియల్ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీ పర్సన్ నేమ్ని డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి, అసలు మీ పర్సన్ పడుకునే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎవరి ఎనర్జీనో బాగా కనెక్ట్ అయిపోతూ ఉందండి. ఓకే, ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. మీకు ఏది మంచి అనిపిస్తే మీ మనసుకి మీకు అది చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? అసలు ఈ బాధలన్నీ ఎప్పటికి తీరిపోతాయి అని ఆలోచిస్తూ ఉన్నారు. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. మీలాగా ఎవరు తనని అర్థం చేసుకునే పర్సన్స్ లేరు అని ఫీల్ అవుతున్నారు. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ. వాళ్ళు ఏంటి అంటే మీరు తనని మీ మాటలతో అయ్యుండొచ్చు, మీ చేతలతో అయ్యుండొచ్చు, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మీరు, అంటే అది మంచిగా అయ్యుండొచ్చు, లేకపోతే చెడుగా అయ్యుండొచ్చు, వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఆ విధంగా ఈ సిచ్యువేషన్కి కారణం అదే అని అనుకుంటున్నారు. ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్. ఇది చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. అంటే ఈ జరిగిన సపరేషన్ అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళు పడుతున్న పెయిన్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఐఎమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ. మిమ్మల్ని వాళ్ళు వదిలేసుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్. మీరు ఎలా తనని క్షమించగలరు? వాళ్ళు చేసిన ప్రాబ్లం అయ్యుండొచ్చు, మీకు ఇచ్చిన పెయిన్ కానీ, మీ లైఫ్లో రేపిన తుఫాన్ని కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, మీరు ఎప్పటికీ క్షమించరేమో అనేసి. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇది సిచ్యువేషన్ బాగా అవ్వాలి, మీరు తనని అర్థం చేసుకోవాలి అనేసి. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. వాళ్ళకన్నా వెనక్కి మళ్ళీ ఈ సిచ్యువేషన్ జరిగిన టైంకి కన్నా వెళ్ళగలిగేంత శక్తి కన్నా ఉంటే ఈ సిచ్యువేషన్ ఇలా కాకుండా డిఫరెంట్గా అయ్యే విధంగా వాళ్ళు చేసేవాడిని అని అనుకుంటున్నారు. అంటే నా వేళ చెప్తున్నాను, మీరు చూసేవాళ్ళు మేలైతే ఫీమేల్ అనుకోండి. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. నాకు అర్థం కావటం లేదు, అసలు నేనేంటి అనేది నాకు తెలుసుకోవాలి అనేది నాకు అని అనిపిస్తూ ఉంది అంటున్నారు. ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. ఇదండి, మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీకు రిజనెట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనెట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.